హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ముందుగా లైక్ చేయండి. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో శనివారం రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా నాగార్జున గారు ఎంట్రీ సాంగ్ హూ ఆర్ యూ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్తో ఎంట్రీ అవుతారు. ఆ తర్వాత ఆడియన్స్ని చూపిస్తారు అనమాట. ఆడియన్స్లో వచ్చేసి సింధు అని బెంగళూరు నుంచి నాగార్జున గారు మీకోసమే వచ్చానని చెప్పేసి చెప్తుంది. అలాగే విజయవాడ నుంచి 3 తరాల వల్ల వచ్చామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత సహస్ర అని చెప్పేసి ఇంకొక అమ్మాయి కూడా నాగార్జున గారితో మాట్లాడతారు అనమాట. ఆ తర్వాత తనూజ గారు మాదిరి ఇద్దరు బయట బయట గార్డెన్ ఏరియాలో ఉండి ఆ బిగ్ బాస్ హౌస్ ఉంటుంది కదా, దాని మీద ఒక పక్షి వాలి ఉంటే దాని గురించి కామెడీ చేసుకుంటా ఉంటారు అనమాట. మాదిరి గారు అంటుంది, ఆ పక్షి నువ్వే ఒంటరి దానివి, నీకెవరూ లేరు, నీ పక్కన ఎవరు లేరు తోడు అని చెప్పేసి మాదిరి గారు తనుజ మీద జోక్స్ వేస్తూ ఉంటుంది. అందరూ ఉన్నట్టే ఉండి వెళ్ళిపోతారు అని చెప్పేసి జోక్స్ వేస్తూ ఉంటే ఇమ్మానియల్ కూడా పక్క నుంచి ఉన్న పక్షి కూడా నీకు హ్యాండ్ ఇస్తుంది చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి మాదిరి గారిని ఉద్దేశించి అంటే మాదిరి గారు ఉండి ఆ పక్షి ప్రాణం ఇస్తుంది అని చెప్పేసి మాదిరి గారు కూడా కౌంటర్ ఇస్తుంది అనమాట. నిజానికి ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో పక్షిని వేశారు కదా, పక్షిని చూపించి దాని మీద వీళ్ళు కామెడీ చేసేది చూపించారు. నిజానికి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ సీన్ చూసిన తర్వాత నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే మొన్న డిమాండ్ పవన్ ఫిజికల్ టాస్క్లో బర్నీ గారు ఆ రోజు టాస్క్ జరిగింది కదా శ్రీజ వచ్చినప్పుడు, ఆ టాస్క్లో డిమాండ్ పవన్ అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అనమాట. ఆ రోజు అంత పర్ఫార్మెన్స్ డిమాండ్ పవన్ చేస్తే బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్లో అసలు అది చాలా దారుణంగా కట్ చేశారనమాట. నిజంగా మా పక్షికున్న వాల్యూ కూడా లేదా డిమాండ్ పవన్ కన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ నిజంగా అయితే బాధాకరం. ఆడినప్పుడు ఆ కంటెస్టెంట్కి బాగా ఆ రోజు ఎంత బాగా ఆడాడు, ఆ ఎలివేషన్ ఎంత ఉంది. నిజానికి డిమాండ్కు ఆ ఎపిసోడ్లో ఆ సీన్స్ పడి ఉంటే ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయేది వాస్తవానికి అయితే. అలాగే ఆ పక్షి గురించి ఆ డిస్కషన్ అవుతుంది. తర్వాత వంట రూమ్లో ఉండి మాదిరి గారు నీకు లో బీపీ ఉంది కదా, తొక్కు తినాలని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. తనుజాకు లో బీపీ ఉంటుంది కదా, మొన్న కళ్ళు తిరిగి పడిపోయి టాస్క్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే డిమాండ్ పవన్ ఆమ్లెట్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడు బర్నీ గారు తనూజ ఉంటే బర్నీ గారికి ఆమ్లెట్ వేసి ఇస్తాడు అనమాట డిమాండ్ పవన్. ఇస్తే తనూజ ముందే ఇచ్చింటుందంట ఎగ్ ఇచ్చింటే ఆమ్లెట్ వేయమని తనూజకి వేయకుండా ఫస్ట్ భరణి గారికి ఇస్తే తనూజ ఫీల్ అయిపోయి ఆ ఎగ్ తీసుకొని పక్కకెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది. మళ్ళీ పవన్ వచ్చి లేదు ఆయనకు బాగాలేదన్నాడు, హెల్త్ బాగాలేదన్నాడు, అందుకు నేను వేసి ఇచ్చా అంటే మరి ముందు నేను వచ్చాను కదా అని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కషన్ చేస్తూ ఉంటే తర్వాత ఆ డిమాండ్ కూడా అంటాడు అనమాట, అందరికంటే ముందు నిఖిల్ కూడా అందరికంటే ముందు ఇచ్చాడు, అతనికి కూడా ఏసీ లేదని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత టాస్క్ ఒకటి జరుగుతుంది. ఈరోజు ప్రోమోలో చూపించిన విధంగా థమ్స్అప్ తుఫాన్ హైతో బిర్యానీ హైతో అని చెప్పేసి ఒక టాస్క్ జరుగుతుంది అనమాట. అదే థమ్స్అప్ ప్రమోషనల్ చెప్పేసి థమ్స్అప్ గురించి ప్రమోషన్ టాస్క్ అనమాట. ఇక్కడ 2 టీంలుగా డివైడ్ అయి ఉంటారు కుటుంబ సభ్యులందరూ. దీనికి సంచాలకులు వచ్చేసి భరణి గారు ఉంటారు అనమాట. టీం ఏలో పవన్ ఉంటాడు, టీం బిలో వచ్చేసి మాధురి గారు గేమ్ ఆడతారు అనమాట. టీం ఏలో వచ్చేసి పవన్, దివ్య, సుమను, రీతు, సాయి, నిఖిల్ వీళ్ళందరూ ఉంటారు. ఆ తర్వాత ఈ ఫుడ్ దగ్గర అది టాస్క్ గెలిచిన తర్వాత ఏ టీం గెలిచిన తర్వాత వచ్చేసి మాధురి గారు ప్లేట్ పట్టుకొని వీళ్ళందరూ ఫుడ్ తింటా ఉంటే మాధురి గారు ప్లేట్ పట్టుకొని వస్తుంది అనమాట. ప్లేట్ పట్టుకొని వస్తే ఇంకా పీసెస్ డివైడ్ చేయలేదు మాధురి గారు, కాసేపు ఆగండి డివైడ్ చేసి ఇస్తానని చెప్పేసి భరణి గారు అంటారు. అంటే మాధురి గారు తినే ప్లేట్ తీసుకొని వచ్చిన తర్వాత ప్లేట్ తీసుకొని వచ్చి నిలబడిన తర్వాత ఆ మాట అనేసరికి ఆమె ఫీల్ అయ్యి వెళ్ళిపోద్ది అనమాట.
ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ టీంలో ఏ టీంలో అసలు మెయిన్ గెలిపించిందే పవన్ కూడా అసలు పీసులు వేయలేదని చెప్పేసి తర్వాత మనకు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది. లైవ్ లో కూడా తెలిసిద్ది పవన్ కు వచ్చేసి ఆ పీసెస్ వేయలేదంట. దాని గురించి కూడా ఇంట్లో కొద్దిగా ఇష్యూ జరిగింది. అలాగే వీళ్ళు బి టీంలో ఉన్నారు కదా, మాధురికి తనూజాకు తప్ప మిగతా వాళ్ళందరూ అప్పటికే ఇమ్మానియలు, సంజన గారు వీళ్ళందరూ తింటూ ఉంటారు. వాళ్ళందరికీ వేసినప్పుడు మేము వచ్చేసరికి ఆ పీసెస్ ఇంకా డివైడ్ చేయలేదు అని చెప్పేసి గుర్తొచ్చిందా అని చెప్పేసి మాధురి గారు డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి డిస్కషన్ లో దివ్య వచ్చేసి అది కాదు నేను చెప్పేది వినండి అని చెప్పేసి దివ్య మాట్లాడబోతుంటే మాధురి గారు ఆయన చెప్తున్నారు కదా, ఆయన అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, మధ్యలో నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పేసి మాధురి గారు అంటే అదేంది నేను చెప్తే వినరా అని చెప్పేసి ఈమె దివ్య అంటే మాధురి గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు అనమాట. అట్లా వాళ్ళ ఇష్యూ జరుగుతుంది. ఈ ఇష్యూలో నిజానికైతే మనం అనుకున్నట్టుగానే భరణి గారిది అయితే కొద్దిగా తప్పు ఉంది. ఎందుకంటే ప్లేట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆమెకు పెట్టకుండా పంపించడం అయితే అది మిస్టేక్ భరణి గారిది. ఆ తర్వాత ఆమె ఫీల్ అవ్వడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఈ హౌస్లో అందరు తింటున్నారు, వాళ్ళిద్దరికి మాత్రమే దొరికిండదు అనమాట. ఆ వేయకపోవడము కరెక్ట్ ఆమె టయానికి వచ్చేసరికి వేయకపోయేసరికి ఆమె ఫీల్ అయింది. దీని గురించి మళ్ళీ నాగార్జున గారు కూడా లేపి అడుగుతారు, దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఈ డిస్కషన్ లో మీరు కెప్టెన్ గీగులు ఇవ్వద్దు ఈ డిస్కషన్ మీద అని చెప్పేసి మాధురి గారి మీద దివ్య ఫైర్ అవుతా ఉంటది. మాధురి గారు వెళ్ళిపోతారు అనమాట. తర్వాత వచ్చేసి భరణి గారికి నాగార్జున గారు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి భరణి గారు ఎలా ఉంది అని చెప్పేసి నాగార్జున గారు విష్ చేస్తారు. అలాగే సెకండ్ లేడీ కెప్టెన్ దివ్య బాగా ఆడావమ్మా అని చెప్పేసి చాలా మాట్లాడుకోవాలని చెప్పేసి ఎవరితో స్టార్ట్ చేద్దామని నాగార్జున గారు అడుగుతారు. అడిగితే ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అంటారు. సుమన్ శెట్టి పేరు ఎత్తగానే విజయవాడ నుంచి వాళ్ళు 3 తరాల వాళ్ళు వచ్చేటారు కదా, వాళ్ళు సుమన్ అన్న మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు, రాకెట్ లాగా దూసుకెళ్తున్నారు, మీరు అలాగే ఆడండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తర్వాత సుమన్ కూడా ఎవరిది తప్పైతే వాళ్ళ తప్పని చెప్తాను, ఎవరిది రాంగ్ అయితే వాళ్ళ రాంగ్ అని చెప్తాను సార్, నాకు ఏది వస్తే అదే మాట్లాడతాను అని చెప్పి అడిగితే సుమన్ గారికి ఒక వీడియో చూపిస్తా అని చెప్పేసి నాగార్జున గారు సంజన గారు మాధురి గారు మాట్లాడే వీడియో ఉంటుంది కదా, అదే ఈ సుమన్ గారిని అసమర్థ కెప్టెన్ అన్న వీడియో ప్లే చేస్తారనమాట. అందులో యాక్చువల్గా ఈమెకు సంజన గారికి తెలుగు రాదని మన అందరికీ అర్థమైంది. తెలుగు ఎంత వచ్చినా కానీ కొన్ని పదాలు అయితే మనకు కూడా అంతగా తెలిసి ఉండవు. కానీ ఆమె కూడా అట్లనే అప్పుడు ఏం డిఫెండ్ చేసుకోలేక మళ్ళీ బాగా ఆలోచించి వచ్చి తొక్కల కెప్టెన్ అవి అని చెప్పి అంటది కదా, తర్వాత ఆలోచించుకొని వచ్చి అసమర్థమైన కెప్టెన్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి అంటది అనమాట. అంటే దానికి మాధురి గారు అక్కడే ఉండి ఈమెకు అనాల్సిన మాటలన్నీ అంటది, మళ్ళీ తెలుగు రాదని చెప్పేసి అంటదని చెప్పేసి అని అంటుంటే సంజన గారు విని మీరు అట్లా రాంగ్గా పోర్ట్ చేయొద్దు, నేను కావాల్సి అనలేదు, నాకు తెలియకనే అన్నానని చెప్పేసి సంజన గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటారు. ఈ విషయంలో నాకైతే నాగార్జున గారు ఎందుకో ఈ విషయంలో మాధురి గారిది అయితే తప్పు ఉంది, సంజనాది తప్పు ఉంది. ఎందుకంటే అలా అనకూడదు. సంజన గారు ఏమంటారంటే నేను కెప్టెన్సీ గురించే అంటది, కానీ కాకపోతే ఆమె కూడా సుమన్ని అనాలని చెప్పేసి అంటుంది అనమాట. కానీ ఈ విషయంలో నాగార్జున గారు మన ఈ మాధురికి వీళ్ళకు సపోర్ట్గానే మాట్లాడతారు అనమాట. సంజనాన్ని బ్యాట్ చేస్తూనే మాట్లాడతారు. కానీ యాక్చువల్గా అయితే సంజనాది తప్పు ఉంది, అలాగా మాధురి గారు కూడా అట్లా అనకుండా ఉండాల్సింది. అంటే ఎందుకంటే ఆమెకు తెలుగు అంత పక్కాగా రాదు కాబట్టి ఆమె అనకుండా ఉండాల్సింది. సరే, ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ రేషన్ మేనేజర్ విషయంలో మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి కళ్యాణ్ లేపి అడుగుతాడు అనమాట. అడిగితే ఆమె ఏమంటదంటే కళ్యాణ్ ఏమంటాడంటే రూల్స్ విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ ఫుడ్ చాలా మిగిలిపోతుంది,
చాలా ఫ్రిడ్జ్లో అన్నము పప్పు అవి ఉండిపోతున్నాయి, అవి చూసుకోవటం లేదు, అబ్జర్వేషన్ లేదని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. తర్వాత దివ్యాను వచ్చేసి హౌస్ మేట్స్కి ఆర్డర్ చేసే అధికారం ఉంది అని అడిగితే, లేదు సార్ ఆర్డర్ చేసే అధికారం అయితే లేదు, సజెషన్స్ ఇవ్వచ్చు, ఫైనల్ డెసిషన్ రేషన్ మేనేజర్ అదే ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు కళ్యాణ్కు తనుజాకి ఈ బెండకాయ కర్రీ, ఆలు కర్రీ, బెండకాయ కర్రీ, చపాతీలకు ఏ కర్రీ చేసుకోవాలని చెప్పేసి దాని మీద వాళ్ళకు నిన్న ఎపిసోడ్లో గొడవ జరిగిద్ది. దాని గురించి నాగార్జున గారు అడుగుతారు అనమాట. అదే తర్వాత ఇమ్మానియల్ని కూడా అడుగుతాడు. అడిగితే నా ఇమ్మానియల్ కూడా అదే చెప్తాడు, ఆర్డర్ చేసే అధికారం అయితే లేదు సార్, సజెషన్ చేయొచ్చు, ఫైనల్ డెసిషన్ అయితే ఆమెదే, రేషన్ మేనేజర్ అని చెప్తాడు. ఈ వీక్ మొత్తం విసిగిచ్చాడు ఆమెని, అన్ని షుగర్ దొంగతనం చేశాడు, పాలు దొంగతనం చేశాడు అని చెప్పేసి దివ్య చెప్తా ఉంటాడు. విసిగిచ్చాడు, అందుకే ఆమె అలా మాట్లాడింది అని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట. దివ్య చెప్తే ఇతను కూడా ఏమంటాడంటే, అడిగి చేయించుకోకల్లా ఆర్డర్ వేయొద్దని చెప్పేసి నాగార్జున గారు అంటే, లేదు సార్ కొద్దిగా రివెంజ్ లాగా నేను ట్రై చేశాను అని చెప్పేసి, నా కెప్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా దీని విషయంలోనే కొద్దిగా గొడవలు జరిగినాయి, దానికే రివెంజ్ లాగా నేను తీసుకున్నాను అని చెప్పేసి ఏదో జోక్గా కవర్ చేయాలని కళ్యాణ్ కూడా చూస్తాడు అనమాట. ఆ తర్వాత థమ్స్అప్ టాస్క్లో భరణి తప్ప మాధురి తప్ప అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. అడిగితే ఎవరిని, దివ్య అని అడుగుతాడు. అడిగితే నాకు క్లారిటీ లేదు సార్ అని చెప్పిద్ది. అంటే యాక్చువల్గా నాకు పూర్తిగా క్లారిటీ లేదు సార్, నాగార్జున గారు అడుగుతారు అనమాట. అప్పటికి ఇమ్మానియల్ వాళ్ళ టీంలోనే కదా ఉన్నది, అదే మాధురి వాళ్ళ టీంలోనే కదా ఉన్నది, మరి ఏ టీం వాళ్ళకు పెట్టిన తర్వాత బి టీం వాళ్ళకు పెట్టాలన్నావు కదా, మరి ఇమ్మానియల్కు పెట్టినప్పుడు మాధురి గారికి ఎందుకు పెట్టలేదు, నువ్వు ఫేవరెటిజం చూపిస్తున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అప్పటికే అడిగి ఉంటాడు మన భరణి గారిని. దీని విషయం దివ్య ఉండి నాకు క్లారిటీ లేదు సార్ అంటే, క్లారిటీ లేనప్పుడు మరి ఎందుకు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు అని చెప్పేసి దివ్యకు కొద్దిగా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు అనమాట. గొడవ మాధురికి భరణికి అవుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఆయన కోసం ఒకరితో పుచ్చుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే భరణి గారిని కూడా అడుగుతారు సేమ్, ఏంటి అసలు ఎందుకు మధ్యలో వచ్చింది ఆమె దివ్య అంటే చెప్తాడు అనమాట. నేను ఎందుకు అవసరం లేదని చెప్పేసి కూడా నేను కూడా చెప్పాను అమ్మాయికి అని చెప్పి చెప్తాడు. మాధురిని కూడా అడుగుతారు. మాధురిని కూడా అడిగితే మాధురి కూడా అదే అంటది అనమాట, నేను భరణి గారికి సమాధానం చెప్తుంటే మధ్యలో ఆమె వచ్చి ఇంటర్ఫియర్ అయ్యింది, అందుకే నాకు బాధ కలిగి నేను పక్కకి వెళ్ళిపోయాను తినకుండా అని చెప్పేసి మాధురి గారు కూడా సమాధానం చెప్తుంది అనమాట. ఆ తర్వాత కూల్ చేద్దాం అనుకున్నప్పుడు, కెప్టెన్గా నువ్వు కూల్ చేద్దామని అనుకున్నప్పుడు నువ్వు కెప్టెన్ అని నువ్వు వాయిస్ రైజ్ చేయకూడదు, సర్ది చెప్పేదాని అయితే అట్లా వాయిస్ రైజ్ చేయవు అని చెప్పేసి నాగార్జున గారు దివ్య అయితే మధ్యలో ఇట్లా వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది, అనవసరమైన విషయాల్లో కొన్నిట్లో కేకలు వేస్తూనే ఉంటుంది అనమాట. నిన్న ఈ థమ్స్అప్ టాస్క్లో కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అయింది. అలాగే గౌరవ విషయంలో కూడా అట్లనే షటప్ అని చెప్పేసి మాట్లాడుతుంది. కొన్ని ఉన్నాయి దివ్య దగ్గర. దివ్య ఏజ్ తక్కువ కాబట్టి కొన్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడ బాగానే మాట్లాడింది, కానీ కొన్ని మనిషికి ఉన్న తర్వాత కొన్ని వీక్నెస్లు ఉంటాయి కదా, దివ్య కూడా ఇది ఒక వీక్నెస్ అనమాట. ఒక్కోసారి నోరు అనేది లూజ్ టంగ్గా వదిలేస్తుంది అనమాట. ఆ తర్వాత నువ్వు ఈ వారం ఎలా ఆడావు అని చెప్పేసి భరణి గారిని నాగార్జున గారు అడిగితే, నేను బాగానే ఆడాను సార్ అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత 200% నువ్వు ఈ వీక్ ఎలా ఆడావని చెప్పి మళ్ళీ భరణి గారే మన నాగార్జున గారిని తిరిగి క్వశ్చన్ అడుగుతారు. అడిగితే 200% నువ్వు ఈ వీక్ సేఫ్ ఆడావు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. ఆ తర్వాత సుమన్ని లేపితే సుమన్ శెట్టిని ఎలా ఆడాడు బన్నీ అంటే, లేదు సార్ సేఫ్ ఆడినట్టు అనిపించింది అని చెప్పేసి సుమన్ కూడా ధైర్యంగానే చెప్తాడు అనమాట. మళ్ళీ రాముని అడుగుతాడు. రాముని అడిగితే రాము కూడా అదే చెప్తాడు అనమాట. అలాగే ఇమ్మానియల్ని అడిగితే భరణి సేఫ్గా ఆడాడు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇలా ఆడితే నువ్వు హౌస్లో ఆడే టైంలో నువ్వు ఇలా ఆడితే హౌస్లో ఆడే టైం కూడా అయిపోతుంది. హౌస్లో ఉండే టైం నువ్వు ఇలా ఆడితే హౌస్లో ఉండే టైం కూడా తొందరగా అయిపోతుంది.
నువ్వు ఆడే లోపలే టైం అయిపోతుంది, బయటకు వచ్చేస్తావు మళ్ళీ అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట బర్నీ గారికి మన నాగార్జున గారు. ఆ తర్వాత గుడ్ జాబ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ని లేపి గుడ్ జాబ్ ఇమాన్యుయల్, గుడ్ జాబ్, గుడ్ కెప్టెన్ అని చెప్పేసి బాగా ఆడావు అని చెప్పేసి ఇమాన్యుయల్తో మాట్లాడతా. మళ్ళీ పవన్ గురించి శ్రీజ చేసిన తప్పేంటంటే గుర్తు పెట్టుకోవాల్సిన టాస్క్లో పవన్ ఆడించకుండా కళ్యాణ్ ఆడించడం అని చెప్పి ఆడించేది చాలా అమ్మాయి చేసిన మిస్టేక్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మనం కూడా అనుకున్నాము కళ్యాణ్ కంటే పవన్ వెళ్ళింటే బాగుండేది, కొద్దిగా మైండ్ పెట్టి ఆడగలడు అని చెప్పేసి. కానీ ఇమ్మాన్యుయల్తో పోల్చుకుంటే అంత ఆడే కెపాసిటీ కొద్దిగా, అంటే ఫిజికల్గా ఆడతాడు కానీ మైండ్ పెట్టి ఆలోచించడం అంటే కొద్దిగా తక్కువే అని అనుకున్నాము. కానీ నాగార్జున గారికి కూడా అనిపించింది అనమాట, కళ్యాణ్ బదులు పవన్ గిన వెళ్ళింటే శ్రీజ గెలిచి ఉండేది, ఇంట్లో ఉండేది అని చెప్పేసి నాగార్జున గారు కూడా మనకి గుర్తు చేశారనమాట. ఆ తర్వాత పవన్ చాలా బాగా ఆడావు, నువ్వు ఒక్కడివి చాలు, నువ్వు ఏ వైపు ఉంటే ఆ వైపు క్లియర్గా ప్రాణం పెట్టి ఆడుతున్నావు, ఆ వైపు క్లియర్గా విన్ అవుతారు ఆ టీము. నువ్వు బీస్ట్ లాగా ఆడుతున్నావు కానీ అప్పుడప్పుడు బీస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి పవన్ని ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. మనం అనుకున్నాము పవన్ వచ్చేసి రీతితో మిస్బిహేవ్ చేస్తాడు కదా, ఆ బెడ్రూమ్లో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు బెడ్ మీదకి తోసేయడం అని చెప్పేసి మాట్లాడుతూ కోపంతో తోసేస్తాడు అనమాట. ఆ రోజు మనం కూడా వీడియోలో చెప్పుకున్నాము, పవన్ అట్లా తోసేయడము మంచి పద్ధతి కాదు. సంజన గారు కూడా వచ్చి సజెషన్ చేస్తారనమాట, నువ్వు అట్లా చేయొద్దు, బయటకు వేరే విధంగా వెళ్తుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి సంజన గారు కూడా ఆ రోజు పవన్ని వాదిస్తుంది అనమాట, వద్దు తప్పు అని చెప్తుంది. అదే పాయింట్ పవన్కు ఈ వారం పడుతుంది, మనకు ఎల్లో కార్డు ఇస్తారు అనుకున్నాం, అనుకున్నట్టుగానే రెడ్ కార్డు ఇచ్చాడు ఈరోజు నాగార్జున గారు. నిజంగా పవన్ మంచి ఆటగాడు, కానీ ఈ రాంగ్ బిహేవ్ చేయడం వల్లే అతని ఆట కనపడట్లేదు. అందులో బిగ్ బాస్ కూడా పని కట్టుకొని పవన్ మీద కుట్ర జరిపినట్టే అతను ఆ లవ్ యాంగిల్ చూపిస్తున్నారు కానీ అతను ఆడే గేమ్ అసలు చూపించలేదు. ఆ టాస్క్లో ఎలా ఆడాడు శ్రీజతో, ఆ ఫిజికల్ టాస్క్లో శ్రీజతో విన్ అవడానికి ఎక్సలెంట్గా ఆడాడు. అందులో టెలికాస్ట్ కనీసం 10 నిమిషాలు కూడా పట్టమని 10 నిమిషాలు కూడా వేయలేదు. అదైతే చాలా బాధ అనిపించింది, నాకే కాదు ఫ్యాన్స్ అందరికి కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కంటెండర్ బిగ్ బాస్లో ఆడితే ఆడాడని చూపించాలి, ఆడకపోతే ఆడలేదని చూపించాలి. ఆడని వాళ్ళని కొంతమంది హైలైట్ చేస్తున్నారు. నిజంగా ఈ సీజన్లో కొంతమంది ఫేవరెటిజం చూపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ ఏం చేసినా కానీ మొత్తానికి ఆటను రసవత్తరంగా చేయడానికి ఇలా చేస్తాడని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఆ తర్వాత ఒక ఇష్యూ పట్టుకొని అదే మాట్లాడి ఎందుకు అంత చిరాకు తెప్పిస్తున్నావు, నస పెడతావు, లాగుతూనే ఉంటావు ఒక పాయింట్ అని చెప్పేసి పవన్ని గట్టిగా అడుగుతాడు అనమాట. తర్వాత కెప్టెన్ వచ్చేసి ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళు అని చెప్తాడు నాగార్జున గారు. స్టోర్ రూమ్లో ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ తీసుకొని వచ్చి ముందు పెట్టి, నీకు సంజన గారు కూడా చాలా సార్లు వచ్చి చెప్పింది నువ్వు అలా బిహేవ్ చేయొద్దని చెప్పేసి, పవన్ ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా అడుగుతారు. తర్వాత బర్నీ గారిని ఏం చేద్దాం, పవన్ చేసింది కరెక్టనా అని అంటే, సార్ అతను ఫస్ట్ మిస్టేక్ కాబట్టి అతను తప్పు తెలుసుకున్నాడు, అట్లాంటి వ్యక్తి కాదు కాబట్టి ఫస్ట్ మిస్టేక్ అని చెప్పేసి అతను క్షమించేద్దాం ఈసారికి అని చెప్పి బర్నీ అంటే, ఇక్కడ కూడా సేఫే ఆడుతున్నాం అని చెప్పేసి నాగార్జున గారు అంటే, ఆడియన్స్ కూడా సేఫే ఆడుతున్నాడు ఇంకా బర్నీ గారు అని చెప్పేసి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. రీతు అడిగితే అక్కడ కూడా పాపం అయితే రీతును మాత్రం ఈ ఎపిసోడ్ మాత్రం రీతుకి మంచి ఎపిసోడ్. రీతు గ్రాఫ్ మాత్రం రోజుకి స్లోగా మనం తాబేలు కథ చెప్పుకుంటాం కదా, కుందేలు తాబేలు కథ, అట్లా రోజుకి ఆమె ఆట మాత్రం ఆట అలాగే ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కానీ ఎక్సలెంట్ అసలు. అలాగే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలన్న విషయం కూడా రీతుకి బాగా అసలు మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా ఆ బెడ్రూమ్లో ఇష్యూ జరిగినప్పుడు రీతు ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కొద్దిగా దాన్ని డ్రాగ్ చేసి దాన్ని వేరే విధంగా పోర్ట్రే చేసేవాళ్ళు. కానీ అది ఎక్కడ పవన్కు బ్యాడ్ అవుతుందో అని చెప్పేసి ఆ రోజు ఆమెనే చాలా తగ్గి చాలా ఒబీడియంట్గా
బిహేవ్ చేసింది. ఆమె బిహేవియర్‌కి మాత్రం నిజంగా ఆ రోజు మంచి, మంచి అప్రిషియేషన్ మాత్రం వచ్చింది ఆడియన్స్‌లో. అలాగే ఈరోజు గూడా నాగార్జున గారు పవన్ గురించి అడిగితే, ఈరోజు గూడా ఆ అమ్మాయి స్టాండ్ తీసుకొని, లేదు సార్ మేమిద్దరం డిస్కషన్‌లో ఉన్నాం. డిస్కషన్‌లో ఉన్నప్పుడు నేనెక్కడ ఆ మాట వినకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి లాగాడు. ఆ లాగడంలో కింద పడిపోయాను. అతనిదేం మిస్టేక్ లేదు. నేను గూడా కోపంలోనే ఉన్నా అని చెప్పేసి చాలా అసలు ఎంత ఈరోజు బ్యాడ్ ఎపిసోడ్ అయ్యేదంటే పవన్‌కి, అలాంటి బ్యాడ్ ఎపిసోడ్ కూడా ఆమె పాజిటివ్ చేసింది. నిజంగా రీతు మాత్రం ఎక్సలెంట్ అసలు. ఈ విషయంలో మాత్రం బయట గురించి మనకు అనవసరం. 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రం రీతు మాత్రం నంబర్ 1 కంటెస్టెంట్‌గా ముందుకెళ్తుందనమాట. బాగా గేమ్స్ మాత్రం ప్రాణం పెట్టి ఆడుతది. మాధురి గారిని కూడా ఏడిపించి నామినేషన్‌లో ఆమె ఏడ్చేటట్టు చేసిందనమాట. అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి రీతు దగ్గర. నిజంగా ఎక్సలెంట్ అమ్మాయి. ఈరోజు సపోర్ట్ కూడా పవన్‌ని చాలా బాగా సపోర్ట్ చేస్తదనమాట. తర్వాత నాగార్జున గారు 'బిగ్ బాస్' డోర్స్ ఓపెన్ చేయండి, పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. లేదు సార్, సారీ సార్ అని చెప్పేసి పవన్ అన్నా కానీ సారీ అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. ప్యాక్ యువర్ బ్యాగ్స్, అర్థమవుతుందా నీకు చెప్పేది, అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా నాగార్జున గారు సీరియస్ అవుతారు అనమాట. తర్వాత రీతు కూడా మళ్ళా పక్కకి వెళ్ళి మళ్ళీ కాస్త గ్యాప్ ఇస్తారు. వీళ్ళు ఆ లోపల బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని చెప్పేసి గ్యాప్ ఇస్తారు. ఆ టైంలో రీతు వచ్చి స్ట్రాంగ్గా ఉండు, నీకేం కాదు, నీ పాయింట్స్ నువ్వు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం టెన్షన్ పడగాకు, నువ్వేం బాధపడగాకు అది అని చెప్పేసి అసలు అమ్మాయి ఎంత బాగా మెచ్యూర్గా ఆలోచించి అసలు పవన్కి ఈరోజు నిజంగా పవన్ మాత్రం ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళు గొడవలు పడితే అంత ఫూల్ ఇంకొకరు ఉండాలన్నమాట. అంత బాగా బిహేవ్ చేసింది అమ్మాయి మాత్రం. నిజంగా ఈరోజు రీతు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత నాగార్జున గారు ఇంకా ఏమంటారంటే, నాగార్జున గారు మాధురి గారు నామినేషన్ చేసేటప్పుడు ఇద్దరి బాండ్ గురించి అన్హెల్దీ బాండ్ అన్నది మాధురి గారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఈరోజు నీ మ్యాన్ హ్యాండ్లింగ్ చూసిన తర్వాత నాకు అది అన్హెల్దీ బాండే అని నిజంగా అనిపించింది అని చెప్పేసి నాగార్జున గారు బాగా మామూలు పాయింట్ అంటే ఇద్దరికి తగిలేటట్టుగా, అలాగే మాధురి గారికి తగిలేటట్టుగా, అలాగే ఈ పవన్కి తగిలేటట్టుగా మంచిగా అసలు చెప్తాడు అనమాట. ఆ తర్వాత నువ్వు రీతుకు మాత్రమే కాదు, ఈ హౌస్ మొత్తానికి అలాగే ఆడియన్స్ మొత్తానికి సారీ చెప్పాలి అని నాగార్జున చెప్తారు అనమాట. హౌస్లోకే కాదు ఆడియన్స్ అందరికి చెప్పాలి. నీ వల్ల బిగ్ బాస్ లో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇట్లనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే బిగ్ బాస్ షో పరువు ఏమైద్ది, బిగ్ బాస్ షో దానికి ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోద్ది అన్నట్టుగా నాగార్జున గారు ఈరోజు మాట్లాడారు. నిజంగా ఆ విషయం ఏమో కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఇది క్రెడిబిలిటీ తగ్గుతుంది అన్న విషయం అయితే ఓకే అనుకోవచ్చు. కానీ ఎందుకు ఆ డిమాండ్ మాత్రం మరీ తొక్కేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అతనికి మంచి ఎపిసోడ్ మంచి టాస్క్లు పెట్టినప్పుడు ఆయన ఫుటేజ్ తీయలేదు. అతను 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు కూడా రీతు ఇన్ఫ్లుయెన్స్ అయిందని చెప్పేసి మళ్ళీ కెప్టెన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కెప్టెన్సీ పెట్టి మళ్ళీ అందులో గెలిచి పవన్ 2 సార్లు మంచిగా కెప్టెన్ అయ్యాడు అనమాట. పవన్ ఆడే గేమ్స్కి ఎక్కడ ఉండాల్సింది, అసలు ఆడే గేమ్స్ అతను ఆడేదే మామూలుగా గేమ్స్ పెట్టడమే ఈ వర్షాల వల్ల వాటి వల్ల తక్కువ పెట్టారు. దాంట్లో ఆయన ఫుటేజ్ తక్కువ వచ్చింది అనమాట. అలాగే ఆడిన కంటెంట్ కూడా ప్లే చేయకపోతే ఇంకా అతనికి ఎక్కడ గ్రాఫ్ వస్తుంది. పవన్ ఉన్న నిజంగా అతని ఆటకి ఇంకా అసలు ఈ పాటికి టాప్ 5 ఫిక్స్ అయిపోయి ఉండాలి. కానీ ఇంకా ఎలిమినేషన్ రౌండ్లలో లాస్ట్లో అతను కొట్టుమిట్టాడుతున్నాడు అనమాట. అది బిగ్ బాస్ వాళ్ళు పోర్ట్రే చేసేది కాదు, పవన్ స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఎందుకంటే ఈ పులిహోర కంటెంట్ ఒకటి పెట్టుకొని ఎప్పుడు ఒకటే పాయింట్ మీద నిజంగా నస పెడతారు అనమాట. లాగి నస పెట్టి ఒక విషయాన్ని 3-4 రోజులు దాన్ని డ్రాగ్ చేసి ఇది చేస్తున్నాడు. అది తగ్గించుకుంటే పవన్ నిజంగా నెంబర్ 1 ప్లేయర్ అవుతాడు. ఆ తర్వాత ఏ పనిష్మెంట్ తీసుకోవాలో ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటా సార్ అని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చొని పవన్ పాపం చాలా దీనంగా ఏడు మొహం పెట్టి అడిగితే సరే అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ ఏంది పవన్ని ఉంచాలా లేకపోతే బయటికి పంపించాలా అంటే ఒక్కరు అందరూ
యునానిమస్గా పవన్కు సపోర్ట్ చేస్తారనమాట. పవన్ మంచి ఆటగాడు, అసలు అదేదో జరిగింది కానీ అతను బిహేవియర్ ఆట పరంగా కానీ హౌస్లో బిహేవియర్ కానీ హెల్దీ బిహేవియర్ అతను ఉండాలి అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తారు. నిజంగా అయితే హౌస్ మేట్స్ కూడా ఈరోజు అప్రిషియేట్ చేయాలి. అయితే పవన్ కూడా అంతే, బాగా వంట రూమ్లోనే ఉండి వంటలు చేస్తూ ఉంటాడు. అసలు ఎవరేమన్నా పెద్దగా డ్రాగ్ చేయడు. ఆ, ఏదన్నా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. కానీ వీళ్ళిద్దరి విషయంలోనే కొద్దిగా అతను తప్పటడుగు వేశాడు. ఆ తర్వాత నాగార్జున గారు రాము వీడియో ఒకటి ప్లే చేస్తాడు. వీళ్ళందరూ కొట్టుకుంటుంటే రీతు బాధపడుతుంటే మధ్యలో వెళ్ళి రాము కూర్చోవడము, అది ఒక వీడియో ఫన్నీ వీడియో లాగా తయారు చేసి అన్నీ చేస్తారు, ప్లే చేస్తారు. నిజంగా అదైతే ఫన్నీగానే ఉంది. తర్వాత నాగార్జున గారు అంటారు, నిజంగా తనుజ లాస్ట్ వీక్ చెప్పినట్టు నువ్వు పెద్ద నసగాడివి, నిజంగా నేను ఆ రోజు నమ్మలేదు తనుజ చెప్తే, ఈరోజు నిజమే అని నాకు క్లారిటీ వచ్చిందని చెప్తాడు. ఎవ్వరికి ఎవ్వరి ఎమోషన్తో సంబంధం లేదు, నీ బాధ నీదే. ఆమె పక్క ఏడుస్తుంటే ఆమె డ్రెస్ లాగడము అట్లా చేస్తున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. ఆ తర్వాత దివ్య జాగ్రత్త రాము మీద కన్నేసి ఉంచని చెప్పి నాగార్జున గారు చెప్తారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి సాయి, నిఖిల్ మీరైతే గేమ్లో కనిపించట్లేదు, చాలా తక్కువ కనిపిస్తున్నారు, ఇంకా మీతో మాట్లాడాల్సిన పాయింట్స్ కూడా ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మీ ఆటని మీరే పరీక్షించుకోండి అని చెప్పేసి నాగార్జున గారు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. గౌరవ్ ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నావు, ఇంకా నీ ఆటను నువ్వు ఇంకా ఆట అర్థం చేసుకోలేదు, నువ్వు ఆటను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నువ్వు మళ్ళీ సంజన గారి దగ్గరికి వెళ్ళగాకు, ఇమానియల్ దగ్గరికి వెళ్ళు, క్లారిటీ వస్తుందని చెప్పేసి సజెషన్ ఇస్తాడు. ఆ తర్వాత నాగార్జున గారు ఇంకా ఫైనల్గా వచ్చేసి రేషనల్ మేనేజర్ గురించి రేపు మనం డిస్కషన్ చేద్దాం, చాలా విషయాలు ఉన్నాయి, ఈరోజు అయితే సరిపోదు, రేపు సండే ఎపిసోడ్లో డిస్కషన్ చేద్దామని చెప్పేసి ఈ ఎపిసోడ్ అంతటితో పూర్తయింది. ఇంకా ఈరోజు మెయిన్ పాయింట్స్ అవే ఫ్రెండ్స్. ఈరోజు ప్రోమోలో చూపించినట్టుగా మెయిన్గా బాగానే గట్టిగా పవన్కి అయితే వార్నింగ్ ఇవ్వడము, ఆ తర్వాత ఈరోజు రీతు బిహేవియర్ కూడా చాలా బాగా నచ్చింది. మీకు అందరికీ నచ్చినట్టే నేను కూడా ఈరోజు వీడియో బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నిజంగా నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.